అమ్మ దగ్గర ఇంత అమాయకంగా నటించిన వాడు అమ్మని మభ్యపెట్టి అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట. ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా, అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడు. తినేసి ఆయనది ఏం సామాన్యమైన బస్సు అండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవాట. బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళ ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గొప్ప ఎవరు చెప్పకండి అనేవాడు అని ఆ ఆకులకి అలమలకి తుడిచేసేవాడు. ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని. రాసేసి ఇంట్లోకి వస్తూ నెరిపిలా తోస్తా, అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా, అమ్మ నాకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలేస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు, చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు వండాను, నీ కోసం చక్కెర పొంగలు వండాను అని అన్ని కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాను. మళ్ళీ ఇదోటి లంచం, ఓ కథ ఏదో. అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి పాపం నేను పెట్టిన బువ్వే తిన్నాడు బొజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలేస్తుంది అనుకునేది ఈవిడే. ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది. అడిగేటప్పటికి కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గర పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడు అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండేవాడు. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు. ఆవిడంది అమ్మా నువ్వేమిటో పెద్ద మా అబ్బాయిని పొంగిపోతున్నావు, కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసా? తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ